భారత రాజకీయాలతో సినీ ప్రముఖుల బంధం విడదీయింది. అలనాటి నటి నర్గీస్, సునీల్ దత్ మొదలు నేటి కంగనా రనౌత్, హేమా మాలిని వరకు చట్టసభల్లో తళుక్కుమంటున్నారు తారలు. నర్గీస్, సునీల్ దత్, రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ ఇలా పలువురు బాలీవుడ్ స్టార్స్ పార్లమెంట్లో అడుగుపెట్టిన వారున్నారు. దక్షిణాదిలోనూ ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి సూపర్ స్టార్లు ముఖ్యమంత్రులుగా సేవలందించారు. ప్రస్తుత కాలానికొస్తే కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, పరేష్ రావల్, గోవిందా, హేమా మాలిని వంటి పలువురు అగ్రనటులు రాజకీయంగా క్రియాశీలకంగా మారారు. కొత్తగా కొలువుదీరనున్న 18వ లోక్సభ పలువురు సినీ తారలతో కళకళ్లాడనుంది. కొత్త, పాత సభ్యులైన దాదాపు 10 మంది సినీ రంగ ప్రముఖులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, టీవీ రామాయణం స్టార్ అరుణ్ గోవిల్ వంటి సభ్యులు తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మరో బాలీవుడ్ ప్రముఖురాలైన హేమా మాలిని, భోజ్పురి నటుడు మనోజ్ తివారీ లాంటి స్టార్లు మూడోసారి సభకు రానున్నారు. ఎంపీగా సభలో కంగనా తీరు ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా 3 మహిళలు లోక్సభకు ఎన్నిక కాగా కంగనా 4వ మహిళ కావడం గమనార్హం. మిగతా 3 పూర్వ రాజకుటుంబాల స్త్రీలు కాగా సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎంపీగా ఎన్నికై కంగనా చరిత్ర సృష్టించారు. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ఎస్పీ అభ్యర్థితో పోటాపోటీగా తలపడి 10,585 ఓట్ల ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ గట్టెక్కారు. అత్యంత జనాదరణ పొందిన టీవీ సీరియల్ రామాయణంలో అరుణ్ రాముడి పాత్ర పోషించి పాపులర్ అయ్యారు.